మనం మ్యారేజ్ ఈవెంట్నే యాక్చువల్గా మహాదశ, రాహు మహాదశ అండ్ మెర్క్యూరీ అంతర్దశ కదా, అది ఎలా ట్రిగ్గర్ అయిందో కూడా మనం ఈ ట్రాన్సిట్లో మనకి తెలుస్తుంది. యాక్చువల్గా ప్రోగ్రెసివ్ జూపిటర్ ఇక్కడ కూర్చున్నాడు, మెర్క్యూరీని క్లియర్గా అంతర్దశ లార్డ్ని ట్రిగ్గర్ చేస్తున్నాడు. అండ్ ఆల్సో వీనస్ రాహుకి కనెక్షన్ ఏంటో చూద్దాం. రాహు ఎవరింట్లో ఉన్నాడంటే వీనస్ ఇంట్లో ఉన్నాడు. సో వీనస్ మీదని మెర్క్యూరీ మీదని డైరెక్ట్గా మెర్క్యూరీ అంతర్దశ లార్డ్ని, వీనస్ని ఇండైరెక్ట్గా రాహుతోటి మనం ఇక్కడ చెప్పచ్చు. ఏది మేజర్ ప్రోగ్రెసివ్ జూపిటర్ ఇక్కడ కూర్చున్నాడు, మనం ఆల్రెడీ చూసాం. అండ్ ఆల్సో నెటల్ జూపిటర్ ట్రాన్సిట్ జూపిటర్ అంటే మైనర్ ప్రోగ్రెషన్లో జూపిటరు, మైనర్ ట్రాన్సిట్ మెర్క్యూరీ ఇద్దరు కూడా మహాదశ లార్డ్ని ఆస్పెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి 7th ఆస్పెక్టు. అండ్ ఇవి నవాంశలో ఖచ్చితంగా మనకి తగలాల్సిందే. అండ్ చూసినట్లయితే సాటర్న్ కూడా ఆ రెండింటి మీదని డబుల్ ట్రాన్సిట్ చేస్తున్నాడు, రాహు అండ్ మెర్క్యూరీ. వీనస్ ఈజ్ రాహు అనమాట ఇక్కడ. ఎందుకు రాహు ఈజ్ ఇన్ ద వీనస్ హౌస్, రాహు రిజల్ట్స్ వీనస్ కూడా ఇస్తాడు. ఈ నేటివ్కి 29 years ప్లస్ అంటే 30th yearలో మ్యారేజ్ అయింది కాబట్టి 30ని మనం 12తో డివైడ్ చేస్తే 12 2s are 24 కదా. 6th house యాక్టివేట్ అయింది అట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్. ఇది లగ్నం అయితే మనకి 6th house ఇదనమాట. ఇది 6th house అయినప్పుడు మనకి ఈ 6th house చూసినట్లయితే వీనస్కి మెర్క్యూరీకి డైరెక్ట్గా ట్రైన్ ఇస్తున్నాడు. అండ్ ఇక్కడైతే ఎవరు లేరు. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఈ 6th house నవాంశలో ఏం చేస్తుందో ఖచ్చితంగా మనకి ఇక్కడ కనెక్షన్ రావాలి. 6th house నవాంశలో ఇదైనప్పుడు ఆపోజిట్లో ఎవరున్నారో చూసుకోండి. చాలా క్లియర్గా మహాదశలో వాడు రాహు, అంతర్దశలో వాడు మెర్క్యూరీ ఇద్దరు కూడా ఆస్పెక్ట్ చేస్తున్నారు. ఇదే బిఎన్ఎన్ తాలూకా బ్యూటీ అండి. ఇంతకన్నా మంచిగా ఎక్కడైనా కనెక్షన్స్ కనిపిస్తాయా? అండ్ ఆల్సో మూన్ ట్రైన్లోకి వచ్చేసాడు ఈ మహాదశ అంతర్దశకి. అండ్ మూన్కి చక్కగా లగ్నాధిపతి మూన్ కదా, ఈ లగ్నాధిపతికి అపోజిషన్లో చక్కగా వీనస్ మార్స్ లేనిదే పెళ్లి జరగదు. మార్స్ మంగళసూత్రం, మంగళకారకుడు, అండ్ వీనస్ ఈజ్ మ్యారేజ్. సో టోటల్గా దిస్ ఈజ్ హౌ ద మ్యారేజ్ హ్యాస్ ఫ్రక్టిఫైడ్ అనమాట. అండ్ ఈ 6th హౌస్కి చూసినట్లయితే ట్రైన్లోకి మనకి మళ్ళీ సాటర్న్ కూడా కనిపిస్తున్నాడు. ఇక్కడ నవాంశలో అన్ని ప్లానెట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి మ్యారేజ్లో, నవాంశలో కూడా. 7th Decemberని మ్యారేజ్ అయింది. ఎగ్జాక్ట్లీ ఫిబ్రవరిలో జస్ట్ బిఫోర్ మ్యారేజ్, 10 months బిఫోర్ మ్యారేజ్ మదర్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ అన్ యాక్సిడెంట్. అండ్ ఆల్సో చాలా అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు వచ్చి 1 2 3 4th లార్డ్ మదరు, ఆవిడేమో చాలా పెయిన్ అనుభవించారు. అది చూసినట్లయితే మనకి ఇక్కడ నుంచి ప్రోగ్రెసివ్ జూపిటర్ మేజర్ రౌండ్లో ఇక్కడ పాజిటివ్ ఉన్నాడు. 7th 8th హౌస్లో 4th లార్డ్ మదరు, 8th హౌస్ విపరీతమైన పెయిన్ డ్యూ టు యాక్సిడెంట్. మళ్ళీ మదరు ఇక్కడ కూర్చొని 8th హౌస్లో కూర్చొని ఎవరికి ట్రాన్సిట్ వీనస్ అనమాట. మదరు అపోజిషన్లో ఎవరున్నారు? మళ్ళీ మూన్ మార్స్ రాహు. అగైన్ యాక్సిడెంట్. మూన్ మార్స్ రాహు ఈజ్ యాక్సిడెంట్. ఎవరి వల్ల అంటే ఇతని పెళ్లి సంబంధం గురించి బయలుదేరిన తల్లిగారు యాక్సిడెంట్ మీట్ అయ్యారనమాట. అండ్ ఈ వీనస్కి నటల్ కేతు ఎప్పుడైతే ట్రైన్ ఇచ్చిందో కేతు ఈజ్ వెన్నుపూస, సివియర్గా ప్రాబ్లం అనేది అరైజ్ అయింది. అండ్ ట్రైన్ సన్ ఫాదర్ కూడా ఆవిడతోటే అప్పుడు ట్రావెల్ చేస్తున్నారు. ఒక 3-4 months కంపల్సరీగా బెడ్ రెస్ట్లో ఉండిపోయారు. ఆ తర్వాత కూడా సబ్సిక్వెంట్గా లైఫ్ లాంగ్ ఆవిడకి ఆ వెన్నుపూస ప్రాబ్లం అనేది హాంటింగ్గా ఉండిపోయింది. చూశారు కదా, రాహు మీదకి కేతు మీదకి రాహు. దిస్ గివ్స్ యాక్సిడెంట్. ముఖ్యంగా మూన్ మార్స్ రాహు అనేది యాక్సిడెంట్ యోగా కారణం. అంటే సడన్ పెయిన్ఫుల్ సర్ప్రైజింగ్ ఈవెంట్స్ ఇన్ లైఫ్ అనమాట. ఇప్పుడు ఈ పర్సన్ తాలూకా ఏజ్ 0 to 30 years జూపిటర్ సాటర్న్ రెట్రో కాబట్టి ఈ హౌస్ నుంచి ఆక్యుపై చేస్తుంది. ఏజ్ 30 నుంచి ఏజ్ 60 years వరకు ఇక్కడ ఆపరేట్ చేస్తుంది. ఇతనికి 33 years పర్సన్కి వచ్చేసరికి ప్రోగ్రెసివ్ జూపిటర్ ఇక్కడి నుంచి ఇక్కడికి 29 degreesకి ఆయన 36 years నిండిపోతాడు. అందుకని 23 degrees 4 minutes 22 secondsకి ఆయన
33 ఇయర్స్కి రీచ్ అయ్యాడు. ఏది ప్రోగ్రెసివ్ మేజర్ రౌండ్ జూపిటర్ ఇక్కడికి రీచ్ అయ్యాడు. రీచ్ అయ్యేసరికి ఇక్కడ చూసారా సాటర్న్ ఎన్ని డిగ్రీస్లో ఉన్నాడు. అండ్ ఆల్సో ప్రోగ్రెసివ్ సాటర్న్ కూడా ఈ హౌస్ నుంచి ఈ హౌస్కి షిఫ్ట్ అయ్యాడు కదా 30 to 60 ఇయర్స్ బ్యాండ్లో. సో ఆ సాటర్న్ వచ్చి మూల త్రికోణ రాశిలో చేరిపోయి ఆ 22 degrees 56 minutes ఆఫ్ నెటల్ సాటర్న్కి ప్రోగ్రెసివ్ జూపిటర్ 23 degreesకి వచ్చి చక్కగా ట్రిగ్గర్ చేశాడు సాటర్న్ని. వెంటనే అతనికి జాబ్ వచ్చింది. అండ్ సాటర్న్ ఈజ్ ఆల్సో ఎల్డర్ బ్రదర్ ఇన్ ద చార్ట్. సో ఎల్డర్ బ్రదర్ వలన ఇతని లైఫ్లోని జాబ్ అనేది ఇతనికి సెక్యూర్ అయిందనమాట. ఆ బ్రదర్ చేస్తున్న కంపెనీలోనే ఇతనికి కూడా మంచి గవర్నమెంట్ లాంటి సెక్యూర్ జాబ్ అనేది ఆయన ల్యాండ్ అయ్యారు. అండ్ ప్రోగ్రెసివ్ సాటర్న్ కూడా కరెక్ట్గా ఆ ఏజ్కి ఇక్కడి నుంచి ఇక్కడికి ఆయన 33 ఇయర్స్కి ఇక్కడికి వస్తాడు. 30 ఇయర్స్కి ఆయన 22 degreesకి వస్తాడు. కానీ 33 ఇయర్స్కి ఆయన ఈ రాశిలోని 26 degrees 31 minutesకి వచ్చాడండి. ఇందులోని సాటర్న్ రాశి తప్పు చూపిస్తుంది కానీ డిగ్రీస్ మాత్రం కరెక్ట్. 26 degrees 31 minutesకి సాటర్న్ ఇక్కడ తెలుస్తుంది మనకి. ఇదిగో 72 నుంచి 2002 దాకా ఆయన పైసిస్లో ఉన్నాడు. ఏజ్ 7 నుంచి ఏజ్ 37 దాకా. ఇది కరెక్ట్గా వస్తుంది. సో ప్రోగ్రెసివ్ సాటర్న్ కూడా ఇక్కడ ఏం చేస్తుంది, నెటల్ మార్స్ 10th లార్డ్ కదా, మార్స్ 24 degrees 42 minutesలో ఉన్నటువంటి 10th లార్డ్ని ప్రోగ్రెసివ్ సాటర్న్ ట్రిగ్గర్ చేస్తుంది. అందుకే జాబు పెర్మనెంట్ జాబ్ అనేది పక్కాగా వచ్చి కూర్చుంది. ఆయన చార్ట్లోని ఇది 7th house అయితే 8, 9, 10th house. నెక్స్ట్ ప్రోగ్రెసివ్ సాటర్న్ 26 degrees నుంచి నెక్స్ట్ ముందుకు ఎలా వెళ్తుంది, 10th హౌస్లోనే ప్రయాణం చేస్తుంది. ఏది నెక్స్ట్ 30 years సాటర్న్. ఓకే, ఇక్కడ 22 degrees 56 నుంచి ఇక్కడ 22 degrees 56 దాకా ఆయన 60th year వరకు సాటర్న్ ఫస్ట్ ఏరీస్ సైన్లో ఉంటుంది. ఏరీస్ సైన్ సాటర్న్కి డెబిలిటేషన్ సైన్ అయినా సరే ఈ లగ్నానికి ఇది 10th house కాబట్టి జాబ్ ప్రొఫెషన్, హౌస్ ఆఫ్ ప్రొఫెషన్ కాబట్టి సాటర్న్ ప్రోగ్రెసింగ్ త్రూ దట్ రాశి. యాక్చువల్గా అది చాలా టర్బులెంట్ రాశి, డెబిలిటేషన్ సాటర్న్కి అక్కడ ప్లేస్ ఆఫ్ డెబిలిటేషన్. కానీ మార్సు ఇక్కడ కూర్చొని డైరెక్ట్గా 10th లార్డ్ సాటర్న్ చూస్తున్నాడు. 10th లార్డే సాటర్న్ చూస్తున్నాడు కారక ఆఫ్ జాబ్కి. అండ్ మార్స్కి 8వ దృష్టి కూడా ఉంటుంది. సో 7th ఆస్పెక్ట్ ఆన్ సాటర్న్, 8th ఆస్పెక్ట్ కూడా సాటర్న్ ఇక్కడ వెళ్తున్నప్పుడు కూడా మార్స్ తాలూకా కమ్యూనికేషన్లోనే కంటిన్యూగా ఆ పర్సన్ అనేది ఉంటాడు. పర్సన్ ప్రొఫెషన్ అనేది సెక్యూర్ అవుతుంది. దిస్ ఈజ్ హౌ వీ సే ఇన్ బిఎన్. బట్ ఎస్ టర్బులెంట్ జాబ్. ఎందుకు, అది ఫస్ట్ రాశి కాబట్టి. ప్లస్ మార్స్ ఏంటంటే బ్యాక్ బైటింగు, ఎనిమీస్, అండ్ ఆల్సో ఏంటంటారు దాన్ని, వెనక నుంచి కత్తిపోటు పొడిచేవాళ్ళు విపరీత. మార్స్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఫైట్స్, ఎనిమీస్, అండ్ హీ గివ్స్ వెరీ బ్లడ్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అనేవి మార్స్ ఇస్తాడు. అండ్ అతను ఖచ్చితంగా మూన్తోనే కలిసి ఉన్నాడు కాబట్టి రెస్పిరేటరీ, లంగ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఈ పర్సన్కి 100% లైఫ్లోని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మ్యారేజ్ అయింది ఈ పర్సన్కి. ఆ వైఫ్కి లైఫ్లో ఏం దొరికింది, ముందుకు వెళ్ళింది లైఫ్లోకి. కానీ మెర్క్యూరీ హౌస్, ఈ మెర్క్యూరీ హౌస్లోని వీనస్ డెబిలిటేషన్ అంటే ఏంటి, చాలా చిన్న చూపు. వైఫ్ అంటే ఈ పర్సన్కి అసలు ఒక కైండ్ ఆఫ్ లోకువ చేసి, ఇన్సల్ట్ చేసి ఆ అమ్మాయిని చాలా అస్తమానం లోటుపాట్లు వెతుకుతూ ఆ అమ్మాయికి తీవ్రమైన మనస్తాపాన్ని కలిగించాడు. ఎందుకు, ఆ వ్యక్తే లగ్నాధిపతి మూన్. అంటే అస్తమానం ఏదో ఒక లోట్లు వెతకడం. మూన్ అనేది మూన్ ఆల్సో రిప్రజెంట్స్ చీటింగ్. మూన్ ఈజ్ ఆల్సో ఫికిల్నెస్. ఎప్పుడు కూడా ఏంటి చేస్తాడో తెలియదు, గెస్ చేస్తూ కూర్చోవడమే, మేనం మేషం లెక్క పెట్టుకుంటూ. అండ్ మార్స్ గొడవలు. ఈ పర్సన్ ఎప్పుడు కూడా హీ సీక్స్, ఆల్రెడీ చూసుకున్నాం జూపిటర్ ఈజ్ ఇన్ మార్స్ స్టార్, అగ్రెషన్, చాలా ఎక్స్ట్రీమ్ అగ్రెషన్. అండ్ మార్స్ ఈజ్ ఆల్సో ఇన్ మార్స్ స్టార్. సో ఈ పర్సన్ వెతుక్కుంటూ ఉంటాడు గొడవల కోసం. కాబట్టి ఆ వైఫ్ ఏం ఫేస్ చేసింది అంటే ఈ క్వాలిటీస్ అన్నీ కూడా లైఫ్లో ఫేస్ చేసింది. ఆల్రెడీ రాహు ఇక్కడ వెయిటింగ్. సో ఏం చేసింది, ఎక్స్పాండ్ చేసే ఈ గొడవల్ని. ఎవరు ఎక్స్పాండ్ చేశారు, ద పర్సన్ హిమ్సెల్ఫ్ హ్యాస్ ఇనిషియేటెడ్ ఆల్ ది కైండ్స్ ఆఫ్ ట్రబుల్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ది వైఫ్. ఎందుకు, ఆ వైఫ్ ఎక్కడుంది పాపం, ఎక్కడ
ఆవిడ ఈ పర్సన్కి వెనకాల ఉంది. అంటే 12th హౌస్ అంటే వ్యయం, అంటే వేస్ట్ మనం అన్నీ కూడా డస్ట్బిన్ అనమాట. 12th హౌస్ ఈజ్ ఎ డస్ట్బిన్, వేస్ట్ పేపర్స్, ఎక్స్పెండిచరు. సో ఆ వైఫ్ని ఒక జీరోగా ట్రీట్ చేశాడు లైఫ్ లాంగ్ ఇతను. ఒక్కరోజు కూడా అయ్యో అనలేదు, ఒక్కరోజు కూడా అభిమానంగా ప్రేమగా మాట్లాడింది లేదు. అండ్ వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ దిస్ వైఫ్ సన్ సైన్లో కూర్చుంది, రవి రాశిలో. అంటే ఆవిడ తాలూకా బిహేవియరు డిగ్నిఫైడ్గా ఉంటుంది, రాయల్గా ఉంటుంది. అవతల వాళ్ళు మనని హేయంగా చూస్తున్నారు అన్నంత మాత్రాన ఈవిడ మళ్ళీ సిమిలర్ ట్రీట్మెంట్ ఏమీ రిటర్న్ చేయదు. గమ్మున ఉంటుంది, సైలెంట్గా ఉంటుంది. వీనస్ మెర్క్యూరీ ఇది లేడీ చార్ట్లోకి వచ్చేసరికి ద వైఫ్ ఈజ్ ఇంటెలిజెంట్. మెర్క్యూరీ ఈజ్ ఇంటెలిజెన్స్ ఆఫ్ ది వైఫ్. అండ్ నాట్ ఓన్లీ ఇంటెలిజెంట్, ద వైఫ్ ఈజ్ ఆల్సో వెనకాల సన్, రాయల్ ప్లానెట్ సన్. అంటే ఆ పర్సన్కి నేమ్, ఫేమ్ అండ్ స్టేటస్ చాలా ఎక్కువ ఉంటుంది సొసైటీలో. ఆవిడ బై బర్త్ వెనకాల సన్ తీసుకుని వచ్చింది. అంటే ఆ పర్సన్కి విపరీతమైన ఫాలోయింగ్, గ్లిట్టర్ అనేది ఉంటుంది. అండ్ ఆపోజిషన్లో ఎవరున్నారు? సాటర్న్ ఉన్నాడు. ఈ పర్సన్ ఎలా ట్రీట్ చేసినా సరే, హస్బెండ్ వైపు నుంచి ట్రీట్మెంట్ ఎలా ఉన్నా సరే, ఆ పర్సన్ తాలూకా ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది అంటే, ఇలా తీసుకున్నట్లయితే వీనస్, మెర్క్యూరీ, సాటర్న్ ఆర్ ఫ్రెండ్స్ చార్ట్లో, ఏ చార్ట్లో అయినా సరే. వీళ్ళు ముగ్గురు కూడా ట్రైన్ లార్డ్స్ 2, 6, 10 లార్డ్స్ అనమాట. 2 సెకండ్ లార్డ్ వీనస్, 6th లార్డ్ మెర్క్యూరీ, 10th లార్డ్ సాటర్న్. సో 2, 6, 10 అంటే జాబ్ హౌసెస్ ఇవి కూడా. అండ్ ఆ పర్సను వీనస్, మెర్క్యూరీ, సాటర్న్. ఆ అమ్మాయి బుద్ధిమంతురాలు, డిసిప్లిన్డ్ పర్సను, జాబ్లో ఉంది. అండ్ ఆల్సో షీ హ్యాస్ లాట్ ఆఫ్ నేమ్, ఫేమ్ అండ్ స్టేటస్ ఇన్ ద సొసైటీ. అండ్ ఈ పర్సన్ ఏదైతే ఉందో, ఈ పర్సను ఆ వైఫ్ తాలూకా ఈ క్వాలిటీస్కి కూడా విరుద్ధంగానే మాట్లాడుతూ ఉంటాడు. ఆవిడ ఎవరికి ఏం చేసినా సరే తప్పే అంటాడు. బేసికల్లీ అన్నిట్లోని తప్పులు వెతుక్కుంటూ, మూన్, మార్స్, రాహు, ఇతని మనసే పూర్తిగా కరెక్ట్ అయి ఉంది. కాబట్టి మనం ఈ చార్ట్లో ఈ ఇబ్బంది అనేది వైఫ్కి, ఈ వైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్ వెళ్ళాల్సిన రస్తా ఇదే కదా. సో దిస్ ఈజ్ వాట్ ద వైఫ్ హ్యాస్ ఫేస్డ్. పోనీ ఇక్కడ ఏమైనా రిలీఫ్ ఉంటుందా అంటే, ఇది మళ్ళీ వీనస్ ఇల్లు కదా, ఇక్కడ మళ్ళీ సేమ్ ఈ జూపిటర్, రాహు, ఈ పర్సను, ఆయన తాలూకా బ్యాడ్ హ్యాబిట్స్, మళ్ళీ దానికి మళ్ళీ ఇవే ట్రైన్. సో ఇవే కంటిన్యూషన్ అనేది జరుగుతుంది లైఫ్లో. ముఖ్యంగా వీనస్, మెర్క్యూరీ, సాటర్న్ ఎప్పుడైతే కలుస్తాయో ఆ పర్సన్లో విపరీతమైన అటువంటి పేషెన్స్ అనమాట. అసలు ఇంపాసిబుల్. ఇంకొకళ్ళైతే ఎప్పుడో వదిలేస్తారు, కానీ ఈ పర్సన్కి అలాంటి సిచ్యువేషన్ అనేది రాలేదు లైఫ్లో. దేర్ మ్యారేజ్ ఈజ్ సేఫ్. ఈ పర్సన్ లైఫ్లో 34 years 5 months 1 dayకి బేబీ బర్త్ అనేది జరిగింది. సో 34 years 5 months 1 dayకి 25 degrees 8 7కి జూపిటర్ మేజర్ రౌండ్లోని 33rd yearలో ఆయన లియోలోని ఉన్నాడు జూపిటరు. అండ్ సాటర్న్ కూడా మనం ఒకసారి చూసుకుందాం. 27 degrees 21 minutes పైసిస్లో ఉన్నాడు. ఇది ఇక్కడ చూసుకోవాలి, పైసిస్. సో రాహు మహాదశ అండ్ సన్ అంతర్దశలో బేబీ బర్త్ అనేది జరిగింది. ఈ 25 degrees జూపిటర్ ఎవరిని దాటి వచ్చాడు అంటే, వేనస్ని దాటి వచ్చాడు, మూన్ వైపు వెళ్తున్నాడు. సో 2 ఫీమేల్ ప్లానెట్స్ మధ్యని ప్రోగ్రెసివ్ జూపిటర్ ఉన్నాడు కాబట్టి బేబీ గర్ల్ బర్త్ అనేది జరిగింది. అండ్ ఇక్కడ వీనస్కి దగ్గరలో జూపిటర్ ట్రావెల్ చేస్తున్నాడు కాబట్టి ప్రోగ్రెసివ్ జూపిటరు వీనస్ తోటే ఉన్నాడు, హూ ఈజ్ ఆల్సో రాహు. ఈ విధంగా రాహు కనెక్ట్ అయింది. ఇందాక ఆల్రెడీ జాబ్కి కూడా మనం ఇలాగే చూసాము. అండ్ ఈ మొత్తం హౌస్ ఏదైతే ఉందో ఇది సన్ హౌస్ అనమాట. అండ్ సన్ హౌస్, రాహు హౌస్ 2 కూడా కనెక్ట్ అయిపోయాయి. ఇప్పుడు సప్తాంశలో చూసినట్లయితే ఈ బేబీ తాలూకా అండ్ సాటర్న్ ఏమో ఇక్కడ ఉన్నాడు కదా 27 degrees. సప్తాంశలు చూద్దాం ఏంటి ఈవెంట్ ఎలా చూపిస్తుంది సప్తాంశ. ప్రోగ్రెసివ్ జూపిటర్, ప్రోగ్రెసివ్ ఈ మేజర్ అనమాట. ఇది మేజర్ సాటర్న్ ఇక్కడ ఉన్నాడు, మేజర్ జూపిటర్ ఇక్కడ పోజిట్ అయి ఉన్నాడు. ఇది చార్ట్ ఆఫ్ కిడ్స్ అండి. సప్తాంశ అంటే పిల్లల్ని చూస్తాం ఇందులోంచి. చూడండి, జూపిటర్ మేజరు ఎవరి మీద నుంచి ట్రాన్స్ఫర్స్ చేస్తున్నాడంటే మార్స్ మీద నుంచి వెళ్తున్నాడు. అండ్
ఈ పర్సన్ తాలూకా చార్ట్కి ఫస్ట్ లార్డ్, సెకండ్ లార్డ్, థర్డ్ లార్డ్, ఫోర్త్ లార్డ్, ఫిఫ్త్ లార్డ్ మార్స్. చూసారా, ఆయన ఫిఫ్త్ లార్డ్ అంటే ఫస్ట్ చైల్డ్ అనమాట. సో మార్స్ డైరెక్ట్గా ట్రిగ్గర్ అయిపోయాడు ఇక్కడ జూపిటర్ మేజర్ వల్ల. అండ్ వాట్ హ్యాపెండ్, ఇక్కడ రాహు మహాదశ లార్డ్ని ట్రిగ్గర్ చేస్తున్నాడు చాలా క్లియర్గా. ఇంకొక విషయం, దీనికి ట్రైన్ వేద్దాం. దీనికి ట్రైన్ వేస్తే ఎవరెవరు వచ్చేసారు ఇక్కడ, మనకి సన్ కూడా వచ్చేసాడు. మనకి మహాదశ లార్డ్ ఏమో రాహు, అంతర్దశ లార్డ్ ఏమో సన్, వీళ్ళిద్దరు కూడా వచ్చారు. అండ్ ఇక్కడ శాటర్న్ చూసినట్లయితే వీనస్ ఏమో రాహు తాలూకా డిస్పాజిటర్. మనకి తెలుసు రాహు ఇక్కడ కూర్చుని ఉన్నాడు అండ్ వీనస్ తాలూకా డిస్పాజిటర్. వీనస్ హౌస్ కదా ఇది, వీనస్ ఇంట్లో. సో రాహు ఏమో వీనస్కి ట్రైన్ ఇచ్చాడు అండ్ అక్కడ మన తాలూకా ప్రోగ్రెస్ శాటర్న్ కొలువై ఉన్నాడు. సో శాటర్న్ జూపిటర్ ఇద్దరు కలిసి ఈవెంట్స్ని మేనిఫెస్ట్ చేస్తాయి లైఫ్లో. అండ్ ఆల్రెడీ నెటల్ జూపిటర్ కూడా ఇక్కడే ఉన్నాడు, జూపిటర్ కూడా ఇక్కడే ఉన్నాడు. సో ఫిఫ్త్ హౌస్ని జూపిటర్ బ్లెస్సింగ్స్ లేనిదే ఏ పని అవ్వదు. ఇక్కడ మనం చూసినట్లయితే సప్తాంశలో జూపిటర్ సెకండ్ హౌస్లో బలంగా ఉన్నాడు. ఆయన ఫిఫ్త్ హౌస్, నెటల్ ఫిఫ్త్ హౌస్ని బ్లెస్ చేస్తున్నాడు. అక్కడ కూడా సాఫ్ట్ ప్లానెట్ వీనస్ ఉంది. అందుకే ఇక్కడ గర్ల్ చైల్డ్ బర్త్ అనేది మనకి ఇక్కడ సిగ్నిఫై చేస్తుంది. ఇప్పుడు పిల్లల విషయానికి వచ్చేసరికి ఇది పిల్లల చార్టు. ఇతను అసెండెంటు ఈ పర్సన్. అండ్ ఇక్కడ ఆ పిల్లలు ఇతనికి నేమ్, ఫేమ్ అండ్ స్టేటస్. సన్ స్టాండ్స్ ఫర్ నేమ్, ఫేమ్ అండ్ స్టేటస్. సన్ ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉంది సప్తాంశలో. సో ఈ పిల్లల వలన ఇతనికి విపరీతమైన గ్లిట్టర్ లైఫ్లోని వాళ్ళ తాలూకా సక్సెస్ అనేది ఇతనికి తీసుకొస్తుంది అనేది నిర్వివాదాంశము. అండ్ మెర్క్యూరీ కూడా ఎగ్జాల్టెడ్ ఉన్నాడు చార్ట్లోని, విచ్ ఈజ్ ఎడ్యుకేషన్. పిల్లలకి పిల్లలు నేమ్, ఫేమ్ అండ్ స్టేటస్ ఎలా తీసుకొస్తారు? బై దేర్ ఎడ్యుకేషన్ క్వాలిటీస్. అండ్ ఇక్కడ ఇద్దరు గురువులు ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటున్నారు ఈ చార్ట్లో. చూడండి, జూపిటర్ ఆస్పెక్టింగ్ వీనస్, వీనస్ ఆస్పెక్టింగ్ జూపిటర్. సో పిల్లల తాలూకా క్వాలిటీ ఏంటి అంటే వాళ్ళు చక్కగా ఎలా ఉండాలో అలాగా చాలా నీట్ అండ్ క్లీన్ బిహేవియర్తోనే వాళ్ళు మ్యాక్సిమం ఉంటారు. కానీ పెద్దమ్మాయి ఫిఫ్త్ హౌస్ మార్స్ వచ్చింది కాబట్టి అగ్రెషన్ అయితే డెఫినెట్గా ఆ అమ్మాయిలోని ఉంటుంది ఫిఫ్త్ లార్డ్లో. అండ్ ఆగ్రహానికి కారణం ఏంటి? డెఫినెట్గా 100% ధర్మాగ్రహం. ఎందుకు? ఫస్ట్ హౌసు, ఫిఫ్త్ హౌసు, 9th హౌసు, ఈ మార్స్ తాలూకా చెప్పే మాట ఏదైతే ఉందో దాని వెనకాల రీజన్ ఏంటి అంటే షీ ఈజ్ డిమాండింగ్ సమ్ జస్టిస్, షీ ఈజ్ ఆస్కింగ్ ఫర్ జస్టిస్. ధర్మం ఇంట్లోనే ఈ ప్లానెట్ అనేది ఇక్కడ కూర్చుని ఉంది. అండ్ డిస్పాజిటర్ ఏమో ఈ పర్సన్ తాలూకా డిస్పాజిటర్ సన్ను అండ్ ఎగ్జాల్టెడ్. ఆ పర్సన్ కూడా తప్పకుండా నేమ్, ఫేమ్ అండ్ స్టేటస్ అనేది 100% తీసుకొచ్చే మనిషి. అండ్ హూ ఈజ్ ద రీజన్ ఫర్ ద నేమ్, ఫేమ్ అండ్ స్టేటస్ అంటే మదర్ ఆఫ్ ది చిల్డ్రన్. అండ్ షీ హ్యాజ్ ఎ వెరీ మేజర్ రోల్. అండ్ ఇది ఫస్ట్ రాశిలో ఉంది. వాళ్ళ తాలూకా న్యూ బిగినింగ్స్, రైట్ గైడెన్స్ అండ్ ఆల్సో బ్యూటిఫుల్ కాంట్రిబ్యూషన్ బై ద మదర్. ఫస్ట్ హౌస్ లగ్నంలోనే ఉంది. పిల్లల నెత్తి మీద కూర్చొని మరి ఆవిడ తాలూకా కాంట్రిబ్యూషన్ని, నేమ్, ఫేమ్ అండ్ స్టేటస్ అనేది వాళ్ళకి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది తల్లే నీతులు అనేది నేర్పించింది అనేది ఇక్కడ కనిపిస్తుంది. బట్ ఇక్కడ చూసినట్లయితే మెర్క్యూరీ 6th హౌస్ ఆఫ్ కాంపిటీషన్, అక్కడ మెర్క్యూరీ ఉన్నాడు. అండ్ మెర్క్యూరీ కూడా ఎగ్జాల్ట్ అయి ఉన్నాడు. అండ్ వీళ్ళ తాలూకా ఎడ్యుకేషన్ అసలు తిరిగే లేదు. డెఫినెట్గా ఈ పిల్లలు శుభ్రంగా చదువుకున్నారు. కానీ వాళ్ళు మెర్క్యూరీ ఈజ్ ఇంటెలిజెన్స్, ఇంటలెక్ట్ పరంగా అక్కడ ఇంకొక ప్లానెట్ కూడా కూర్చుని ఉంది, కేతు. ఆ పర్సన్, ఇది పర్సన్ చార్ట్, పర్సన్ తాలూకా చార్ట్లోని చెప్తున్న విషయాలు. ఆ పర్సన్ ఇక్కడున్నాడు 2nd హౌస్లో. ఓకే. అండ్ ఆ పర్సన్కి ఈ మెర్క్యూరీ అండ్ కేతు వల్ల ఏమవుతుంది, ఈ ఎడ్యుకేషన్ మీదని ఈ పర్సన్ పెడుతున్న ప్రెషర్ వల్ల ఆ పిల్లలు దే ఆర్ ఫీలింగ్ కట్ ఆఫ్, విచ్ షుడ్ నాట్ బి ద కేస్. అంత సివియర్ ప్రెషర్ అనేది ఇవ్వకూడదు పిల్లలకి. పిల్లల చార్ట్లోని 4th హౌస్లోని శాటర్న్ కూర్చుని ఉన్నాడు. సో ఆ పిల్లలు ఈ ఇంట్లోని ఎవరో వాళ్ళ పీక మీద కాలేసి తొక్కుతున్న ఫీలింగ్లో వాళ్ళు
ఉంటారు. దిస్ ఈజ్ వెరీ వెరీ బ్యాడ్. ఇక్కడ ఆ పిల్లల తాలూకా మైండ్ ఎప్పుడు కూడా ఇంటెన్స్ ప్రెషర్లో ఉంటుంది. ఎందుకు, ఒక పక్క మార్స్ నెక్స్ట్ హౌస్ వెనకింట్లో, ఇంకో పక్క శాటర్న్ థర్డ్ ఆస్పెక్ట్ ఆన్ ది చిల్డ్రన్, అండ్ ఆల్సో కేతు. వీటి మధ్యలో వాళ్ళ తాలూకా మైండ్స్ ఎప్పుడు కూడా సివియర్ ఇంటెన్స్ ప్రెషర్. ఎందుకు, ఎవరిస్తున్నారు ఆ ప్రెషరు? ట్రైన్లో జూపిటర్ ఉన్నాడు. ఏం చెప్తాడు? 2, 6, 10 ఎంతసేపు పని 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 చెయ్యండిరా. దేనికి రిలేటెడ్గా? చదువుకి రిలేటెడ్గా. దానివల్ల కట్ ఆఫ్ అనే ఫీలింగ్ అనమాట. జూపిటర్, మెర్క్యూరీ, కేతు కట్ అనేది జరుగుతుంది. మార్స్, రాహు, కేతు యాక్సిస్లో పడిపోయారు. పిల్లల తాలూకా మైండ్స్ అనమాట. అంటే వాళ్ళ తాలూకా ఇంటెలెక్ట్, వాళ్ళ తాలూకా ఇంటెలిజెన్స్, వాళ్ళ తాలూకా బ్రెయిన్స్, అంటే మెంటల్గా వాళ్ళు అన్ప్రిపేర్డ్గా ఉన్నారు వీటన్నిటికీ కూడా. ఇక్కడ D1 చూసినట్లయితే అక్కడ కూడా కేతు కూర్చున్నాడు 5th హౌస్లో. ఆయన ఏం చేస్తాడు? కట్ చేస్తాడు. ఈ 5th హౌస్లో కేతు కూర్చున్నాడు. ఊరికే డిగ్గింగ్ అనమాట. అనవసరంగా డ్రిల్లింగ్ అనేది జరుగుతుంది. కేతు ఎక్కడుంటే అక్కడ డ్రిల్లింగ్ అనమాట. కట్ చేస్తాడు కేతు ఈజ్ ఎ కట్టర్ అండ్ డ్రిల్లర్. ఆ 5th హౌస్ అంతా కూడా ఈ రకంగా, అంటే హౌస్ ఆఫ్ లవ్ అండ్ కేర్ అండ్ ఎఫెక్షన్ చోటన వచ్చి కేతు కూర్చోవడం వల్ల ఈ పర్సన్ పూర్తిగా ఈ నెగిటివ్ ఇది వెళ్ళిపోయి పిల్లల మైండ్స్లోని అనవసరంగా ఈ ఫీలింగ్స్ అనేవి, ఈ మూన్, మార్స్, రాహు ఫీలింగ్స్, బిట్టర్నెస్ అనేది అక్యుములేట్ అయిపోయి 5th హౌస్లోకి ఈ 2 ప్లానెట్స్ వెళ్తాయి. అండ్ రాహు ఆల్రెడీ పాజిటివ్ చూస్తూనే ఉన్నాడు ఇక్కడ. సో వీటన్నిటి మధ్యలోని కిడ్స్ అనేది వాళ్ళకి వెనకాలేమో మార్సు 24 degreesలో మార్సు ఆయన వస్తాడు ఇటువైపు, అండ్ సాటర్న్ ఇటు నుంచి 22 degrees. సో ఈ రకంగా ఈ 5th హౌస్ అనేది పాపకర్తరిలో చిక్కుకుంది. అంటే లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది చూపించడం అనేది ఈ పర్సన్కి చేత కాకుండా అయిపోయింది. పిల్లల విషయంలో కానీ ఈ ఫ్యామిలీ విషయంలో. 41 days, 9 months, 30 daysకి ఈ పర్సన్ లైఫ్లోని కిడ్ 2 అనేది ఎంట్రీ వచ్చింది. అప్పటికి జూపిటర్ డిగ్రీస్ ఎంతో చూద్దాం. జూపిటర్ ఏమో 13 degrees 40 minutes 12 secondsలో ఉన్నాడు. అండ్ ఆల్సో ఆయన మేజర్ జూపిటర్ రౌండ్ మనకి జెమినీలో ఉన్నాడు కదా. సో జెమినీలో అనమాట ఇక్కడ తీసుకోవాలి. సారీ, జెమినీ కాదు, విర్గో ఇక్కడ 01 to 013 ఇక్కడ కదా, 7th year 2007. అండ్ సాటర్న్ ఏమో 4 degrees 46లో ఉన్నాడు. ఆయనేమో పైసిస్ని దాటేసి 41 yearsకి ఏరీస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. సో ఏం జరిగింది జూపిటర్కి, సాటర్న్కి ఏం జరిగింది ప్రోగ్రెషన్స్లోని, అది మనం సప్తాంశలో చూడాలి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, 4 degrees, ఇదేమో 13 degrees. ప్రోగ్రెసివ్ సాటర్న్ వచ్చి మూన్ని ట్రిగ్గర్ చేశాడు. ప్రోగ్రెసివ్ జూపిటర్ వచ్చి మెర్క్యూరీని ట్రిగ్గర్ చేశాడు, నాట్ కేతు. గుర్తుపెట్టుకోండి, కేతుని దాటేశాడు జూపిటర్. అంటే ఈ పర్సను ఈ బేబీ బర్త్ టైంకి సింప్లిఫై అవ్వాల్సి వచ్చింది లైఫ్లోని. అంటే ముందు చైల్డ్ వచ్చినప్పుడు సన్ని దాటాడు, చాలా ఎక్కువ రాబస్ట్గా, చాలా ఎక్కువ అహంకారంతో ఉన్న మనిషి ఇప్పుడు ఏమయ్యాడు? కేతుని దాటి వచ్చేసరికి లైఫ్లో అన్నీ కట్ అన్నీ ఎదురయ్యేసరికి డక్కమక్కీలు అన్నీ తిన్నాక కొంతలో కొంత స్మూత్ అయ్యి, మెర్క్యూరీ ఇక్కడ సాఫ్ట్ ప్లానెట్, మూన్ సాఫ్ట్ ప్లానెట్, 2 స్మూత్ ప్లానెట్స్ ఎదురవడం వల్ల మళ్ళీ గర్ల్ చైల్డే పుట్టింది. అండ్ ఈ అమ్మాయి ఎవరైతే పుట్టిందో ఇక్కడ ప్రోగ్రెసివ్ సాటర్న్ కదా, సాటర్న్ ఈజ్ 7th lord ఈ చార్ట్లో, అండ్ దట్ హ్యాస్ కమ్ టు మూన్. సో ఇక్కడ ఏం జరిగింది? ఆ అమ్మాయి అచ్చం వాళ్ళ అమ్మలాగే బిహేవియర్ అనేది చాలా స్మూత్గా పెట్టుకుంది. మొదటి అమ్మాయి మార్స్ని తగులుకుంది, మార్స్ని క్రాస్ చేసింది. మార్స్ ఈజ్ అగ్రెసివ్ ప్లానెట్. ఇక్కడికి వచ్చేసరికి మూన్ ఏంటి ఇస్తుంది? కూల్నెస్ ఇస్తుంది, ప్లెజెంట్నెస్ ఇస్తుంది, హ్యాపీనెస్ ఇస్తుంది, అండ్ ఆల్సో చల్లగా ఉంటుంది, ముఖ్యంగా మనసుని ఉల్లాసపరుస్తుంది. సో 31/5/2007 కాబట్టి మహాదశ ఏమో జూపిటరు, అంతర్దశ ఏమో సాటర్న్. ఇక్కడ కూడా చూసినట్లయితే 13 degrees జూపిటరు మార్స్ వైపు వెళ్తుంది, అండ్ ఆల్సో సాటర్న్ కూడా మార్స్ని చూస్తున్నాడు. సో ఈ పర్సన్ కూడా అగ్రెషన్ ఉన్నా సరే ప్యాసివ్ అగ్రెషన్ చూసినట్లయితే మూన్కి
ట్రైన్లోనే మార్స్ ఉన్నాడు ఇక్కడ. సాటర్న్ ఇక్కడ కూర్చున్నాడు కదా, సాటర్న్కి మూన్కి మార్స్ ట్రైన్లోనే ఉన్నాడు. మార్స్ ఈజ్ నథింగ్ బట్ అగైన్ ప్యాసివ్ అగ్రెషన్. ద ఫ్యాక్ట్ ఈజ్ షీ డజంట్ ఎక్స్ప్రెస్. ఇక్కడ ఇప్పుడు జూపిటరు సాటర్న్ మనకి మహాదశ లార్డ్ జూపిటరు, అంతర్దశ లార్డ్ సాటర్న్. మనం నవాంశకి వెళ్ళిపోవాలి వీటిని చూడడానికి. మహాదశ లార్డ్ జూపిటరు, అంతర్దశ లార్డ్ సాటర్న్. మనకేమో ప్రోగ్రెసివ్ సాటర్న్ ఇక్కడ కూర్చున్నాడు, ప్రోగ్రెసివ్ జూపిటర్ ఏమో ఇక్కడ కూర్చున్నాడు. అండ్ యూ కెన్ సీ హౌ మహాదశ ఈజ్ బ్లెస్సింగ్ ద బర్త్ ఆఫ్ ది కిడ్. ప్రోగ్రెసివ్ సాటర్న్ ఇది ఎండింగ్ డేట్స్. ఇక్కడ 2002 కల్లా పైసిస్ వదిలేసి ఏరీస్లోకి వచ్చాడు. ఇక్కడ 2007లో కదా బర్త్. సో ఏరీస్లో ఉంది సాటర్న్. సాటర్న్ ఇక్కడ కాదు, ఏరీస్లో ఉంది 446లో. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే 5th హౌస్ 5th లార్డు ఫస్ట్ బేబీ తాలూకా ఇండికేషను, 7th లార్డు 7th హౌస్ ఇన్వాల్వ్స్ ద సెకండ్ బేబీ అనమాట. సో ఇక్కడ మనకి చూసినట్లయితే జూపిటరు 7th హౌస్ని బ్లెస్ చేస్తున్నాడు. సాటర్న్ ఏమో డైరెక్ట్గా అనుకున్నాం కదా 7th లార్డ్ అంటే సెకండ్ బేబీ, డైరెక్ట్గా సెకండ్ బేబీని బ్లెస్ చేస్తున్నాడు. ఎందులోని నవాంశలో. అండ్ ఆల్సో ఇక్కడ మనం చూస్తే నవాంశలో జూపిటర్ కూడా ఇక్కడే కూర్చుని ఉన్నాడు, నవాంశలో శని కూడా ఇక్కడే ఉన్నాడు. సో ఈ రకంగా మనకి ఈవెంట్ అనేది చాలా స్పష్టంగా మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నది. అండ్ ముఖ్యంగా ప్రోగ్రెసివ్ సాటర్ను లగ్నానికి ట్రైన్ అవుతున్నాడు. నవాంశ లగ్నం అంటే సోల్ లెవెల్ కనెక్షన్ అనమాట. ఈ బేబీకి ఈ పర్సన్కి నేటివ్కి సోల్ లెవెల్ కనెక్షన్ అనేది నవాంశలోనే మనకి ఎస్టాబ్లిష్ అయింది. నవాంశ ఈజ్ వాట్ వీ ఫీల్ ఇన్సైడ్ అవర్ హార్ట్. సో ఈ పర్సన్ ఈ బేబీకి పూర్తిగా అటాచ్ అయ్యి ఉన్నాడు అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ లగ్నం ఇక్కడ లగ్నం కదా, ఇది ఫస్ట్ హౌస్, సెకండ్ హౌస్, థర్డ్ హౌస్, 4, 5, 6, 7, 8, 9. లగ్నానికి జూపిటర్ ఏమో 6th లార్డ్, సాటర్న్ ఏమో 8th లార్డ్. ఈ సాటర్న్ 8th లార్డు, జూపిటర్ ఏమో 6th లార్డు ఎదురు బొదురు వచ్చాయి ఎప్పుడు ప్రోగ్రెషన్స్లో. ఇది రౌండ్ నెంబర్ 5. రౌండ్ 5లోని జూపిటరు 17 degreesకి, సాటర్న్ 18 degreesకి లాక్ అయిపోయాయి. రెండు కూడా డిగ్రీస్లో లాక్ అయిపోయాయి. అండ్ ఆల్సో ఇక్కడ రాహు ఎవరైతే ఉన్నారో నెటల్ చార్ట్లో 18 degrees 45 minutes. ఆయన కోర్ రూలర్ అనమాట. సెకండ్ రాశి 7th రాశి వీనస్వి. ఈ రెండు కూడా వీనస్ ఇళ్ళు, ఇది కూడా. సో రాహు వీనస్ రిజల్ట్స్ ఇస్తాడు కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి ఈ వీనస్ ఇక్కడ జూపిటర్ వీనస్ ఇంట్లోకి రాగానే రాహు జూపిటర్ ఈజ్ ద జీవ, ద పర్సన్ హిమ్సెల్ఫ్, అండ్ రాహు ఈజ్ ఇన్ఫెక్షన్. ఈ పర్సన్కి సివియర్ ఇన్ఫెక్షన్ వచ్చి ఎక్కడొచ్చింది? లంగ్స్లో వచ్చింది. ఎందుకు? మూను మార్స్ ఎప్పుడైతే కలిసి ఉంటాయో ఖచ్చితంగా మూన్ ఈజ్ లంగ్స్ అండి. అండ్ రాహు ఈజ్ దేహాలో ఏ పార్ట్ ఇన్ఫెక్ట్ అవుతుంది అంటే, అండ్ పైగా ఈ రెండు కూడా ట్రైన్ ఉన్నాయి రాహుకి. ఈ పర్సన్కి లైఫ్ లాంగ్ ఈ లంగ్స్కి సంబంధించినటువంటి జలుబు, దగ్గు ఇవన్నీ కూడా గివెన్ అనమాట ఈ చార్ట్లో. ఈ పర్సన్ లైఫ్ లాంగ్ సఫర్ అవుతూనే ఉంటాడు ఈ రెండు ఈవెంట్స్ తోటి. అట్ ఆల్ టైమ్స్ ఇవి ట్రిగ్గర్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే మూన్ కదా, మూన్ అయినా ఫాస్టెస్ట్ మూవింగ్ ప్లానెట్ చార్ట్లోని. అస్తమానం ట్రిగ్గర్ చేస్తూనే ఉంటుంది, అస్తమానం అన్ని ప్లానెట్స్ని గెలుపుతూ ఉంటుంది. సో అతను ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఎప్పుడైతే ఈ రెండు, పైగా జూపిటర్ సాటర్న్ రెండు చాలా పెద్ద ప్లానెట్స్, చాలా స్లోయెస్ట్ మూవింగ్ ప్లానెట్స్, అవి రెండు ఇలా అపోజిషన్లోకి వచ్చి 6th లార్డ్ 8th లార్డ్ ట్రిగ్గర్ అయ్యేసరికి ఈ పర్సన్ చాలా ఇబ్బందుల్లోకి కూరుకుపోయాడు. పర్టికులర్లీ ఇక్కడికి వచ్చి జూపిటరు, ఇది 12th హౌస్ పర్సన్కి, అంటే హాస్పిటల్ అనమాట. హాస్పిటల్కి బందీ అయిపోయాడు. అండ్ 12th హౌస్ ఈజ్ ఆల్సో జైల్.
అంటే హాస్పిటల్కి ఈ పర్సన్ అంకితం అయిపోయాడు. అండ్ శాటర్న్ కూడా ఇక్కడ కూర్చొని 1 2 3 తన తాలూకా 3వ దృష్టి ఇక్కడ నిలిపింది. కాబట్టి ఈ రకంగా జూపిటర్ తాలూకా 9th దృష్టి ఇక్కడ శాటర్న్ తాలూకాతో డబుల్ ట్రాన్సిట్ జరిగింది ఇక్కడ 3 9 12. ఎప్పుడైతే 3 9 12 ఉంటుందో ఇల్లు 4th హౌస్ ఈజ్ హౌస్, అది వదిలిపెట్టి దూరంగా వెళ్ళాల్సి వస్తుంది. ఫస్ట్ హౌస్ అంటే అతను ఐసోలేషన్లో చాలా దూరంగా ఇంటి నుంచి వెళ్ళవలసి వస్తుంది అనమాట. చూడండి ఇక్కడ రాహు 29 degrees 29 degrees 10th month ఎంట్రీ కలిగే ఇన్ఫెక్షన్ ఆ పర్సన్ని గట్టిగా పట్టుకుంది అప్పటికే 2వ తారీఖే. ఆ 14th ఆయన బాగా సిక్ అయిపోయి హాస్పిటలైజ్ అయిపోయి నెక్స్ట్ 8 months కూడా ఆ పర్సన్ చాలా చాలా సఫర్ అయ్యి సివియర్ ఇన్ఫెక్షన్ తోటి ఆగస్ట్ జూన్ అప్పటిదాకా కూడా రాహు రిలీవింగ్ అయినప్పటి నుంచి చూడండి రాహు 16 degrees 1 degree రిలీవింగ్ అనమాట. అక్కడ రాహు మూవ్ అయినప్పటి నుంచి ఆ పర్సన్కి రిలీఫ్ అనేది వచ్చింది. హాస్పిటల్స్ కూడా ఆయన తిరగడం అనేది అంటే ఇంకా ఓపీగా వెళ్ళాడు తప్పితే ఇన్పేషెంట్గా 8 months హాస్పిటలైజ్ అయ్యి కోవిడ్ పీక్స్లో ఉన్నప్పుడే ఈ పర్సన్ సివియర్ న్యూమోనియా, సివియర్ లంగ్ ఇన్ఫెక్షన్స్, క్యాన్సర్ అని కూడా భయపడి మల్టిపుల్ టెస్టులు చేసి రకరకాల ఇన్ఫెక్షన్స్కి ఆ పర్సన్ సబ్జెక్ట్ అయ్యి చాలా చాలా ఇబ్బంది అనేది ఫేస్ చేశాడు. అండ్ జూపిటర్ ప్రోగ్రెసివ్ శాటర్న్ ఇక్కడ లాక్ అయిపోయాడు. అండ్ ట్రాన్సిట్ రాహు అనమాట. ఇదంతా ట్రాన్సిట్ చార్ట్, బయట ఉన్నదంతా కూడా ట్రాన్సిట్లోని 5th ఈ లార్డ్ రాహు అనేది ఇన్ఫెక్షన్ లార్డ్, ఆయన పట్టుకున్నాడు జూపిటర్ని. ఆయన రాహు రిలీవ్ చేసేదాకా ఆ పర్సన్ సఫర్ అయ్యాడు. ఆ తర్వాత నుంచి దేర్ ఈజ్ నో లుకింగ్ బ్యాక్. చూసారా 1 degree దాటిన దగ్గర నుంచి ఇంకా అతనికి 6/20/20 ఆ తర్వాత ప్రాబ్లమ్స్ అనేవి నెమ్మదిగా ఓవర్కమ్ అవుతూ వచ్చాడు. అండ్ నెమ్మదిగా మార్స్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఎందుకు? మార్స్ 5th లార్డ్. మార్స్ ఎప్పుడైతే లగ్నం మీదకి వచ్చాడో డెఫినెట్గా ఆ పర్సన్ హెల్త్ అనేది ఇంప్రూవ్ చేశాడు. 5th లార్డ్ ఈజ్ హీలింగ్ ద లగ్న ఆర్ ది పర్సన్ అనమాట. హీలింగ్ లార్డ్కి జూపిటర్ 11th హౌస్లో ఉన్నాడు. ఇట్ వాజ్ రబ్ ఆఫ్ లైఫ్ విత్ డెత్ అనమాట. ఇట్ వాజ్ డెత్ లైక్ సిచ్యువేషన్ని ఈ నేటివ్ ఫేస్ చేసి సక్సెస్ఫుల్గా బయటకు వచ్చాడు విత్ ద హెల్ప్ ఆఫ్ ఆబ్వియస్లీ హిజ్ వైఫ్ కూడా తనతో పాటు హాస్పిటల్స్కి తిరిగి దగ్గరుండి అటెండ్ అయ్యి లైఫ్ సేవింగ్ అనేది చేసింది. అండ్ దానికి తగ్గట్టుగా సాఫ్ట్ ప్లానెట్స్ జూపిటర్, మూన్, మెర్క్యూరీ, వీనస్ సాఫ్ట్ ప్లానెట్స్ ఎప్పుడైతే ఒకటి ట్రైన్లోకి వస్తాయో డెఫినెట్గా జూపిటర్ ఆ పర్సన్కి కూడా రిలీఫ్ అనేది దొరుకుతుంది. ఈ నేటివ్కి 55 years 3 months 7 daysకి అతని తండ్రి మరణం, సునాయాస మరణం, బాగా 90+ years అనమాట. ఆయన చనిపోయారు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇతని తాలూకా లగ్నం ఇదైతే ఈయనకి 9th లార్డు 7 8 9th లార్డు జూపిటర్ ఏమో ఈ క్యాన్సర్ లగ్నానికి అంటే ఇది 4th రాశి లగ్నానికి 9th హౌసు పైసిస్ రాశి. ఇది తండ్రికి లగ్నం అయితే అతని తాలూకా 2nd లార్డ్ అంటే మారక 2nd లార్డు 7th లార్డు ఇక్కడ ఒక పక్క మార్సు, ఇంకో పక్క మెర్క్యూరీ. అండ్ బాధక అయితే ఈ లగ్నానికి 7th లార్డ్, డ్యూయల్ రాశి కాబట్టి 7th లార్డ్. సో మెర్క్యూరీ ఈజ్ బోత్ మారక అండ్ బాధక అండ్ మార్క. ఎవరు? మెర్క్యూరీ. ఇప్పుడు ఈ మెర్క్యూరీ మార్స్ తాలూకా ఇన్వాల్వ్మెంట్ ఏంటో మనం చూద్దాం. 2nd హౌస్లోని ప్రోగ్రెసివ్ మేజర్ శాటర్న్ ఇక్కడ పాజిటివ్ ఉన్నాడు. ప్రోగ్రెసివ్ జూపిటర్ ఏమో మేజర్ ఇక్కడ పాజిటివ్ ఉన్నాడు. అండ్ అప్పుడు ట్రాన్సిట్ చార్ట్ తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి చూడండి సన్ బోత్ మారక అండ్ బాధకాకి తోడయ్యి కూర్చుని ఉన్నాడు. ఎక్కడ? 8th హౌస్లో. 8th హౌస్ ఈజ్ హౌస్ ఆఫ్ డెత్ అండి. అండ్ మారక ఇక్కడ 2nd లార్డు 7th లార్డు కదా, మార్సు లగ్నం మీద కూర్చున్నాడు. సో
అక్కడ మారక ఏమో లగ్నం మీదకి వచ్చేసాడు మార్సు, అండ్ బాధక ఏమో 8th హౌస్లోని నెటల్ అదే ట్రాన్సిట్ సన్ కారక మీదకి వచ్చేసాడు. అండ్ ఆల్సో ఇక్కడ చూసినట్లయితే సన్ మూన్ ఏమో సన్ మీదకు ఉన్నాడు. ఈ లగ్నాధిపతినిను ఈ కారక సన్ని కూడా నెటల్ సన్ని కూడా ఎవరు చూస్తున్నారు? ట్రాన్సిట్ శాటర్న్ డైరెక్ట్గా ఆస్పెక్ట్ చేస్తున్నాడు. అండ్ శాటర్న్ ఈజ్ ఆల్సో కాజ్ ఆఫ్ డెత్. శాటర్న్ కనెక్షన్ లేకుండా డెత్ అనేది జరగదు. అండ్ 3, 8, 10 అనేది ఫాదర్కి డెత్ హౌసెస్. సో 8th హౌస్లో మనం చూసినట్లయితే 8th ఇది 8th హౌస్ ఈ లగ్నానికి. 8th హౌస్లోని కారక తండ్రి ఉన్నాడు, మారక బాధక ఉన్నాడు, అండ్ 9th లార్డ్ కూడా ఉన్నాడు జూపిటర్ 8th హౌస్లోని. అండ్ ఇక్కడ శాటర్న్ ఏమో ప్రోగ్రెసివ్ శాటర్న్ ఏమో వాళ్ళ ముగ్గురిని కలిపి ఒకేసారి ఆస్పెక్ట్ చేస్తున్నాడు. అండ్ మార్స్ కూడా ఇక్కడ లగ్నంలో ట్రాన్సిట్ మార్స్ ఇక్కడ కూర్చుని ఉన్నాడు, ఇందాక మనం చూసాము. మార్స్ డైరెక్ట్గా ఈ హౌస్ని చూడడమే కాకుండా 8th దృష్టితోటి ఈ ముగ్గురు ప్లానెట్స్ని మళ్ళీ చూస్తున్నాడు. సో మారక బాధక కనెక్షన్ చాలా స్ట్రాంగ్గా 8th హౌస్కి పడిపోయింది. అట్ ద సేమ్ టైం ట్రాన్సిట్ రాహు కేతువులు ఇన్వాల్వ్మెంట్ లేకుండా అసలు డెత్ అనేది అక్కరవ్వదు. సో ట్రాన్సిట్ రాహు ఇక్కడ జూపిటర్ని నెటల్ జూపిటర్ 29 degreesలో ఉన్నాడు, అంటే తండ్రి 29 degrees. ఆయన్ని తినేశాడు, సిద్ధంగా రెడీగా ఎన్గల్ఫ్ చేశాడు. రాహు ఎప్పుడు కూడా మింగేస్తాడు అనమాట. ఎండ్ ఆఫ్ ది లైఫ్ అనేది రాహుకేతు ఇన్వాల్వ్మెంట్ లేకుండా జరగదు. 3rd హౌస్లో మనకి ఆ ఈవెంట్ సిగ్నిఫై అవుతున్నది. అండ్ 3, 8, 10 కాకుండా మనం 12th హౌస్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా కూడా డెత్ అక్కరవదు. అక్కడ మనకి నెటల్ శాటర్న్ కూర్చుని పాజిటివ్ రెట్రోలో కూర్చుని ఉన్నాడు. అండ్ ఈ 8th హౌస్కి డైరెక్ట్గా ఎన్ని ప్లానెట్స్ పాజిటివ్ ఉన్నాయి కదా, ఈ 8th హౌస్కి నెటల్ శాటర్న్ ట్రైన్ ఇచ్చేస్తున్నాడు డైరెక్ట్గా. చూసారా 12th హౌస్ తాలూకు, అంటే ఈ 3 ప్లానెట్స్ నెటల్ 12th హౌస్కి కనెక్ట్ అయిపోయాయి. అదే తండ్రి తాలూకా లగ్నం తాలూకా 12th హౌస్, అంటే వ్యయం అయిపోయాడు తండ్రి, ఖర్చు అయిపోయాడు. ఆ హౌస్ డైరెక్ట్గా కనెక్ట్ అయింది. అండ్ ఇది పర్సన్ తాలూకా లగ్నం, ఆ పర్సన్ తాలూకా 12th హౌస్ కూడా ఆపరేషన్లో కనిపిస్తున్నది ట్రైన్లో. అండ్ ఆ 12th లార్డే మెర్క్యూరీ, పర్సన్ తాలూకా 12th లార్డ్ కూడా మెర్క్యూరీ. అండ్ సన్ ఈజ్ అతని తాలూకా ఫాదర్ కారక ఇన్వాల్వ్ అయ్యాడు. అండ్ 9th లార్డ్ ఇన్వాల్వ్ అయ్యాడు, అంటే చార్ట్ పరంగా 9th లార్డ్ ఫాదర్ ఆఫ్ ది నేటివ్ అనమాట. ఇక్కడ కూడా చూస్తున్నాం కదా, ఇది ప్రోగ్రెసివ్ జూపిటర్, ప్రోగ్రెసివ్ శాటర్న్, ట్రాన్సిట్ రాహు, ట్రాన్సిట్ కేతు, ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యాయి. ఈ రకంగా ప్రెడిక్షన్స్ అనేవి పిన్ పాయింటెడ్ యాక్యురసీ తోటి అటు దశ పట్టుకొని, ఇటు ట్రాన్సిట్స్ పట్టుకొని, అటు ప్రోగ్రెషన్స్ పట్టుకొని కూడా మనం అన్ని రకాలుగా కూడా చెప్పుకోవచ్చు. నేను ఇంకా అసలు మైనర్ ప్రోగ్రెషన్స్లోకి వెళ్ళలేదు, జస్ట్ మేజర్ ప్రోగ్రెషన్స్ అండ్ డిగ్రీస్ ఆఫ్ ది ప్లానెట్స్ పట్టుకొనేసి ఈ మొత్తం ప్రెడిక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అండ్ స్టార్ లెవెల్ కూడా ఏమీ రీడింగ్ అనేది మనం టచ్ చేయలేదు ఇప్పటిదాకా కూడా. స్టార్ లెవెల్ రీడింగ్ ఇస్తే ఇంకా చాలా చాలా క్లీన్ అండ్ నీట్గా మనకి ఇంకో లెవెల్ ఆఫ్ ఇది ఓపెన్ అవుతుంది. అయితే నవాంశ ఎప్పుడైతే మనం పట్టుకుంటామో ఇట్ ఈస్ నథింగ్ బట్ స్టార్ లెవెల్ రీడింగ్. సో అది కూడా అక్కడ మనకి సిగ్నిఫై చేస్తుంది, అన్ని ఈవెంట్స్ని నవాంశ ప్రెడిక్ట్ చేస్తుంది. ఇట్ ఈస్ జస్ట్ లైక్ బర్త్ చార్ట్ అనమాట. స్టార్ లెవెల్ రీడింగ్ అనేది నవాంశలో మనకి చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. అంటే మహాదశ లార్డ్స్, అంతర్దశ లార్డ్స్, మొత్తం DBAS దశ, భుక్తి, అంతర, సూక్ష్మ అండ్ ప్రాణ అన్నీ కూడా మా నవాంశలో స్పష్టంగా కనెక్ట్ అయిపోతాయి. ఈవెంట్ పెద్ద మేజర్ ఈవెంట్స్ మనకి కనెక్టివిటీ అనేది బాగా ఎస్టాబ్లిష్ చేసి చూపించవచ్చు. ధన్యవాదాలు. హోప్ everyone understood the sessions.